అండి నేను రజియా హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనం కరివేపాకుతో పొడి చేసుకుందాం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. 1 ఇయర్ వరకు కూడా స్టోరేజ్ ఉంటుందండి. ముందుగా కరివేపాకును 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వీటిని నీళ్ళలోనే కాటన్ క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టేసుకుందాము. ఇలా కొంచెం ఒక 50 గ్రాముల వరకు చింతపండు తీసుకొని దాన్ని పిక్క లేకుండా పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పల్లి ఆయిల్ కరివేపాకుని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇందులోకి మనం తీసుకున్న చింతపండుని కూడా ఇందులోకి వేసుకుందాము. 100 గ్రాముల కరివేపాకుకి 50 గ్రాముల చింతపండు వేసుకున్నామండి. దీన్ని బాగా దగ్గరగా అయిన తర్వాత పక్కన పెట్టుకుందామండి. చల్లారి పెట్టుకుని ఇదే ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం బెల్లము, సాల్ట్ వేసుకుని అందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా పొడిలాగా మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 50 ml వరకు పల్లి ఆయిల్ వేసుకొని ఇందులో కొన్ని ఆవాలు, కొంచెం మనం వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ కరివేపాకు పొడి ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటే మన కరివేపాకు పొడి చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. 1 ఇయర్ వరకు కూడా ఇది చక్కగా స్టోరేజ్ ఉంటుంది మనం ఇలా పెట్టుకుంటే. ఇదే మనకి పచ్చడికి అయితే ఇందులో చింతపండుని గుజ్జులా వేసుకుంటే మనకి పచ్చడిలా ఉంటుంది. మాత్రం 3 months నిల్వ ఉంటుందండి.